హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే ఈ సీజన్లో వచ్చే స్పెషల్ బచ్చల కూర అండి. బచ్చల కూరతోటి పప్పు అండి. పిల్లలు తీసేయడానికి కూడా వీలు లేకుండా ఇష్టపడని పిల్లలు కూడా పప్పు అంటే ఇష్టపడతారు. ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకు ఇలా పప్పు రూపంలో వేసి పెట్టడం వలన చాలా హెల్దీ ఉంటుంది. అలాంటి బచ్చల కూరతోటి, ఇప్పుడు బచ్చల కూరలో ఐరన్ చాలా ఉంటుందండి. అలాంటి బచ్చల కూరతోటి ఇప్పుడు నేను పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో దానికోసం కందిపప్పు అండి. కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. చాలా సింపుల్గా చేసుకునే బచ్చల కూర పప్పును లంచ్ బాక్స్ రెసిపీలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఉడికించేసుకుంటే పప్పు అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఈ నీళ్ళను ఇప్పుడు నేను తీసేస్తున్నాను. చూడండి, పప్పులోని వాటర్ తీసేసి నేను అందాజకే వేసుకుంటున్నాను. ఒకవేళ మనకు కొలత కావాలనుకుంటే మనం ఏ కప్పుతోటి అయితే పప్పు వేసుకుంటామో ఆ కప్పుతోటి 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. కందిపప్పుకు 3 కప్పుల వాటర్ వేసుకుంటే పప్పు మంచిగా ఉడుకుద్ది. సో నేనైతే అందాజకే వేస్తున్నాను. నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను అందాజకే వేస్తున్నాను. నేను ఒక కట్ట బచ్చల కూర తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది ఇందులో వేసేసేయాలి. ఎవరైతే నా వీడియోలు మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొంచెం పసుపు, జీలకర్ర, తర్వాత ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి. నేను కొంచెం కారం వాడతానండి, అందుకే పచ్చిమిర్చి 4 వేసాను. ఒక 4 వెల్లుల్లిపాయలు, కొంచెం నానబెట్టిన చింతపండు అయినా వేసుకోవచ్చు, చింతపండు వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను పప్పు కుక్కర్లోనే వేస్తున్నాను కాబట్టి చింతపండుతోటే వేసేస్తున్నాను. కారం, ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి 1/2 స్పూన్ వేస్తున్నాను. వేసేసి కుక్కర్ పెట్టుకొని ఒక 4 విజిల్లు రానిద్దాం. ఇప్పుడు ఒక 4 విజిల్లు రానిచ్చుకుందాం. అండి, పప్పు అనేది ఉడికిపోయింది. ఇలా ఉడికిన పప్పులో మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళకండి. నేను అప్పుడు ఫస్ట్ ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేసాను. తర్వాత కొంచెం పప్పును ఇలా మెదుపుకోవాలండి. చూడండి, పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆకుకూర కూడా ఇందులో మంచిగా కలిసిపోయింది, ఎక్కడ కూడా వేర్పడకుండా. కొంచెం చింతపండు వేసినాం కాబట్టి పులుపుదనం కూడా బాగుంటుంది. సో ఇలా పూర్తిగా ఉడికిపోయిన పప్పును మంచిగా ఉప్పేసి మెదుపుకున్నాక తాలింపు వేసుకోవటమే. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. పప్పుకి ఆయిల్ కొంచెమే పడుతుందండి. నెయ్యి తాలింపైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగానివ్వాలి. చూడండి, ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు, కొంచెం పప్పులు వేసుకుంటాను, మంచి టేస్ట్ వస్తాయి. తర్వాత వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి. అవి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఉడికిస్తున్నాం. పప్పును ఇందులో వేసేసి ఒక్కసారి గుబాలింపు వచ్చేస్తే మన బచ్చల కూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన వేడి వేడి బచ్చల కూర పప్పు అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మీరు కూడా చేసుకొని ఇలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.